వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? నేను చేసే పద్ధతిలో ఒకసారి ఈ సంపంగి పువ్వులు చేసి పెట్టండి. ఇంటిల్లిపాది అసలు ఆహా ఓహో అనుకుంటే ఒక్కటే మెచ్చుకుంటూ తింటారండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా చేయాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మధు వ్లాగ్స్ ఛానల్ చూడండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోని 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ కొంచెం వేసుకుంటూ శుభ్రంగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనకి పిండి పొడిగా ఉంటుంది. ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే చపాతీ పిండికి మనం కలుపుకుంటాం కదండి, మరీ అంత లూజ్గా కాదు, అలా అని మరీ అంత టైట్గా కాదు, ఒక మాదిరిగా పూరి టైప్లోని ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకొని పూరి ముద్దలా కలుపుకొని ఉంచాలి. ఇలా చూసారు కదండి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా రావాలన్నమాట. ఈ స్టేజ్లోని కొంచెం ఒక పైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం అలా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇలా పక్కన పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పెట్టిన తర్వాత పిండి బాగా నానిద్ది. ఇప్పుడు కూడా శుభ్రంగా కలుపుకోవాలి. ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తాయి సంపంగి పూలు. ఆ తర్వాత చపాతీ కర్ర, చపాతీ పీట తీసుకొని చపాతీ పీట మీద ఇలాగా స్ట్రైట్గా రోల్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక చాక్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్తోని తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం పూరి ప్రెస్ చేసుకోవడానికి మనం ఉండలు చుట్టుకుంటాం కదా, ఆ మాదిరిగా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీ పీట మీద కొంచెం పొడిపిండిలోని ఒక ముద్ద తీసుకొని కలుపుకుంటూ మనం చపాతీ పీట మీద పెట్టి చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెజర్ పెట్టి ఒత్తొద్దు, జస్ట్ స్ట్రైట్గా అలాగా ఒత్తుకున్న తర్వాత ఇంకొంచెం నీట్గా ఒత్తుకోవాలి. మరీ అంత పల్చగా కాదు, మరీ అంత లావుగా కాకుండా ఒక మీడియం సైజులోని ఒత్తుకున్న తర్వాత మనం ఒక చాక్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతావన్నీ ఇలాగే చపాతీలాగా పాముకొని తర్వాత కట్ చేసుకొని ఇలాగా పక్కన ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఎక్సెస్ పిండిని పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతావన్నీ ఇలా చేసుకున్న తర్వాత చూపించే విధంగానే మిగతావన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి వేరొక కడాయి పెట్టుకొని దాంట్లోని ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం చేసినవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని బంగారపు రంగు వచ్చేంత వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం పాకానికి కావలసిన 1 కప్పు పంచదార యాడ్ చేసుకొని కొంచెం హాఫ్ కప్ వాటర్ వేసుకుంటూ పాకాన్ని పెట్టుకోవాలి. స్టిక్కీగా అయ్యిందో లేదో చూసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇలా స్టిక్కీగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ పాకాన్ని చూసుకుంటూ పెట్టుకోవాలి. బాగా పాకం మరిగించకూడదండి, ఓ మాదిరిగా మరిగిస్తూనే ఉండాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న సంపంగి పువ్వుల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పాకంలో ముంచుతూ అలా చేయాలి. నేను తీసుకున్న కప్పు మైదా పిండికి 1.25 కప్పు పంచదార సరిపోద్దండి. ఎక్కువగా తీసుకున్న స్వీట్ మిగిలిపోద్ది కాబట్టి ఈ టైప్లో నేను చెప్పిన కొలతలతో తీసుకోండి. కరెక్ట్గా పాకం మిగలదు, ఇంకా వేస్ట్ అవ్వదు, చాలా సెట్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.